నమస్కారం. మన భారతీయ సంస్కృతిలో ఎంతో విశిష్టమైన సంబంధం గురించి మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. అదే వివాహ బంధం. వివాహం అనేది కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ఒప్పందం కాదు. ఇది ఆధ్యాత్మికంగా, శారీరకంగా, మానసికంగా, సామాజికంగా ఇద్దరిని ఏకం చేసే పవిత్రమైన బంధం. మన పురాణాల ప్రకారం వివాహం అనేది శివ పార్వతులలా శాశ్వతమైనది. వారు కలిసి ఉండటమే కాదు, ఒకరికి ఒకరు మార్గదర్శకులై శక్తి ఇచ్చుకునే బంధంగా నిలిచారు. అదే భావన మన భారతీయ వివాహ సంస్కృతిలో ప్రతిఫలిస్తుంది. ధర్మశాస్త్రాలు చెప్పినట్టు వివాహం అనేది రుణత్రయం తీర్చే మార్గాల్లో ఒకటి. మనకు పితృ రుణం, ఋషి రుణం, దేవ రుణం ఉంటే వివాహం ద్వారా మన వంశాన్ని కొనసాగించటం ద్వారా మన పితృ రుణాన్ని తీర్చగలుగుతాం. ఇంతే కాదు, గృహస్థాశ్రమం అనేది 4 ఆశ్రమాల్లో ముఖ్యమైనదిగా చెప్పబడింది. బ్రహ్మచర్యం తర్వాత గృహస్థాశ్రమంలో ప్రవేశించడం ద్వారా మన జీవితం పూర్తిగా మారుతుంది. భార్యాభర్తలు కలిసి జీవించటం ద్వారా ప్రేమ, క్షమ, నమ్మకం, బాధ్యత అనే విలువలు మన జీవితంలో నిలుస్తాయి. భార్యను శాస్త్రాలు ధర్మపత్ని అని పిలుస్తాయి. అంటే ఆమె కేవలం జీవిత భాగస్వామి కాదు, ధర్మాన్ని ఆచరించేందుకు తోడ్పడే వ్యక్తి. అలాగే భర్త భార్యకు రక్షణ, ఆదరణ ఇచ్చే వ్యక్తి. ఇది ఇద్దరూ సమాన స్థాయిలో ఉండే బంధం. ఈ రోజుల్లో కొన్ని భావనలు మారిపోతున్నా సనాతన ధర్మంలో వివాహానికి ఉన్న ఆధ్యాత్మికత, బాధ్యత మరియు ప్రాముఖ్యత ఎప్పటికీ మారదు. మనమంతా మనం పెంచుకున్న సంబంధాలను గౌరవించాలి. వాటిని బలంగా నిలిపేలా మన మాటల్లోనూ మన చేతల్లోనూ ప్రవర్తించాలి. ఇలాంటివి ఇంకా తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు. శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం.